సారు పని అయిపోయింది, పైసలు ఇస్తారా? ఉన్నారా లేరా? మరి పైసలు ఎవరు ఇస్తారు? హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు అయితే నేను ఇక సింకు దగ్గర ఉన్నా ఫ్రెండ్స్. ఎలకలు చేసిన పనికి ఈరోజు రిపేర్ చేస్తున్నా. అదేంటో మీకు చూపిస్తా చూడండి. కొత్త పైప్ అయితే వేసినాం. ఇక చూడండి ఫ్రెండ్స్, ఇది కొత్తది. ఇది అయితే 2 days ఊరికి వెళ్ళినాం. ఊరికి వెళ్తే మొత్తం కొరికేసింది, మొత్తం ఓపెన్ చేసి పెట్టేసింది ఫ్రెండ్స్. ఇది సంగతి. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తా. అన్నిటి కోసం ఈరోజు అయితే రిపేర్ చేస్తున్నాను నేను. చూడండి, ఇది బయట అంటే బట్టలకు బోర్లకు ఉపయోగించే నల్లండి. ఇక ఇది మనుషులకేది వస్తలేదు, ఇట్లాంటిది మొత్తం ఇట్లా ఓపెన్ చేసి పెడుతుంది. ఇందులో నుండి వస్తుందండి ఎలుక. ఇక దీన్ని అయితే 2 times పెట్టాను, అయినా కానీ మళ్ళీ వస్తుంది. ఇక భరించలేక ఇక సిమెంట్తోనే చేద్దాం అన్నట్టుగా వచ్చా ఫ్రెండ్స్. ఇది చూడండి ఎంత ఇదిగా ఉన్నదో, ఎలుకల గోల భరించలేకపోతున్నా. ఏం చేసుడో అర్థమవుతలేదు. ఇక చూడండి ఎంత ఇదిగా ఉన్నా కూడా అది తీసి లాక్ సిస్టమ్ ఉన్నా ఇది చేసింది. ఇప్పుడైతే తీయను, ఇంకోటి చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. మొత్తం ఇట్లా తోడింది. పొద్దున అయితే అన్ని నీళ్లు పట్టి ఇది చేసిన. అక్కడ నుండి వచ్చి ఇదంతా చెట్లలో మట్టి అంతా తోడుతుంది. ఇదంతా ఇట్లా చేసిన ఇదేనండి. అసలు ఇంకా ఏంటంటే మొత్తం ఇట్లా ఇది చేసేస్తుంది అన్నమాట. 40 వారాలు చేసేస్తుంది. ఏం చేసుడో అర్థమైతలేదు. దాని గురించి అన్నమాట నేను ఈరోజు రిపేర్ చేస్తున్నాను. అదే మట్టి ఇంకోటి ఉన్నది, వెళ్దాం పదండి. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే ఇక వాటర్లో ముంచేస్తున్నా. ఇది సిమెంట్ అంతా ఈ బట్టపై కలిగేటట్టుగా చేస్తున్నా. అక్కడ రౌదులు పెట్టరాదు, ఏం పెట్టరాదు. ఇదైతేనే ఇదవుతుంది అన్నమాట. ఇంకా చూడండి, ఇక్కడ హోల్ ఉంది కదా, ఈ హోల్లో ఇది పెట్టేస్తున్నా. ఎందుకంటే ఇందులో నుండి ఎలుక వస్తుందేమో అని డౌట్ నాకు. దీన్ని క్లోజ్ చేసేస్తున్నా. ఫ్రెండ్స్, అదైతే క్లోజ్ చేసిన. అంతా చేతితోనే పెట్టేసా ఫ్రెండ్స్ నేను. మొత్తానికైతే అది క్లోజ్ అయిపోయింది. ఇక ఇది కూడా ఉంది కదా, దీని పక్కది హోలు. ఇక దీన్ని కూడా ఇందులో దింపేస్తున్నా. మొత్తం నింపేస్తే ఒక ఏమైనా వస్తాయో ఏమో అన్నట్టుగా, పాములు కానీ ఇంకా ఏదైనా చేస్తాయి కదా ఫ్రెండ్స్, ఇలాగే ఉంటాయి అన్నట్టుగా అయితే నేను క్లోజ్ చేసేస్తున్నా. ఫ్రెండ్స్, దగ్గరనైతే ఒక 1/2 kg కంటే ఎక్కువనే నింపిన ఈ హోల్లో. ఇంకా పోతూనే ఉంది ఫ్రెండ్స్. చూడండి, ఇంకా పోతూనే ఉంది. 1/2 kg కంటే ఎక్కువనే నింపిన ఇందులో. అన్నం తినబెట్టినట్టుగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా నింపుతున్నాను. బుక్క మీద బుక్క అన్నట్టయితే నింపేస్తున్నాను. ఇక నీళ్ళు కూడా చల్లుతున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే నీళ్ళు కూడా కొంచెం నీళ్ళు చల్లితే గట్టి పడిపోతుంది కదా అన్నట్టుగా నేనైతే చేతితోనే చేస్తున్నా ఫ్రెండ్స్. చేయితోనంటే నేనైతే చేసిన. ఇంకా ఎంత ఉందో ఏమో తెలుస్తలేదు.
లైట్గా నీళ్ళు అయితే చల్లేసిన. చూడండి ఇలా ఉందా మొత్తం, ఇలా అయిపోయింది. ఇక్కడ కూడా ఇది ఒకటి స్టోన్ ఉంది, ఇక్కడ అది పెడదాం. ఈ సిమెంట్ లైట్గా రాసి చూడండి. ఏంటంటే చూడండి, ఇక్కడ ఇది స్టోన్ పొద్దున తీసిన ఫ్రెండ్స్. ఇది ఇరపురుగులు చూడండి అన్నీ ఇక్కడ జమ అయిపోయినాయి. ఈ స్టోను ఇది ఈ ప్లేస్లోదన్నమాట, ఈ ప్లేస్లోది. దీన్ని ఫీల్ చేసేద్దాం. హ్యాండ్ కూడా కడిగేసుకుంటున్నాం. ఇంకా కొంచెం సిమెంట్ లైట్గా అలా పోయాలి ఫ్రెండ్స్. మొత్తానికైతే ఇదైతే రెడీ అయిపోయింది. మొత్తానికైతే మూసేసా ఫ్రెండ్స్. ఎలుక తమాషాగా మరి వస్తుందో లేదో తెలియదు. ఇక చూడండి, మొత్తం అయితే సిమెంట్తో ఇది చేసేసాను. చూడండి ఫ్రెండ్స్, ఇది సిమెంటు మొత్తం ఇలా చేసేసి ఇది ఉంది కదా, ఈ పట్టీ ఉంది కదా, ఇదంతా ఈ కటింగ్లో ఇదైతే పోస్తాను. ఎందుకంటే ఇట్లా చేయడం వల్ల అది అతుక్కుంటుంది అన్నమాట. సిమెంట్ వేసేసి ఇలా ఇలా మొత్తం అయితే చేసేస్తున్నాను. ఇరపురుగులు అయితే నా చుట్టే తిరుగుతున్నాయి ఫ్రెండ్స్. చూడండి, మొత్తం తిరుగుతున్నాయి. తిరగని వాటి జాగాలు అవి తిరుగుతాయి, మన జాగాలో మనం తిరుగుదాం. అవి చూడండి, అవి చూడండి, సైడ్ వస్తున్నాయి. చూడండి, ఇప్పుడైతే ఇలా అయింది. ఇంకా నీట్గా చేస్తా ఫ్రెండ్స్. మొత్తానికైతే ఇక ఇలా చేస్తున్నా తాపి పని. మన ఇంట్లో పనులు మనం చిన్న చిన్న రిపేర్లు చేసుకోగా తప్పదు ఫ్రెండ్స్. ఎందుకంటే అన్నిటికీ మేస్త్రీలే రావాలంటే నడవదు. ఇక మన పనులు మనమైతే కొన్ని అయితే ఇది చేసుకోవడం అయితే తప్పలేదు. చూడండి ఫ్రెండ్స్, ఇటైతే నీట్గా చేసేసిన. సిమెంట్ కూడా క్లాత్తో తుడిచేసిన. ఏంటంటే ఇలా క్లాత్ తీసుకుని అయితే ఇలా తుడిచేస్తున్నాను. ఎందుకంటే దీనికి కలర్ పోతుంది అన్నట్టుగా. మేస్త్రీ పని అయితే సక్సెస్ చేసేసిన పని ఫ్రెండ్స్. మొత్తానికి ఏ పనైనా రాదు అనొద్దంట ఫ్రెండ్స్. చూసి అక్కడికి వెళ్ళిన తర్వాత రాదు, చేస్తుందా లేదా, చేస్తుందా లేదా అని అనుకున్న తర్వాతనే నాకు చేయరాదు అనాలి అని మా నాన్నకు ట్రైనింగ్లో చెప్పేవారంట. పోలీస్ ట్రైనింగ్లో పోలీస్ వాళ్ళకు జాబ్ ఇచ్చే ముందు ట్రైనింగ్ ఇస్తారు కదా, అప్పుడు అన్నమాట.
ఇది చూడండి ఎంత రఫ్ ఉన్నదాన్ని కూడా నీట్గా అయితే చేద్దామని చూస్తున్నా. ఎంతవరకు అయితే చూద్దాం. ఎందుకంటే మనము అందంగా ఉన్నామా లేదా అనేది కాదు ఫ్రెండ్స్, అన్నీ కూడా అందంగా ఉండాలి. సాధ్యమైనంత వరకు చేసే పని నీట్గా ఉండాలి. ఇప్పుడైతే కంప్లీట్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. మొత్తానికైతే దీన్ని ఇది చేసేసాను. ఇక కొంచెం తడి క్లాత్తో కూడా తుడిచేస్తున్నా. ఈ తుడుచుడు వేయడం ఇదే అయింది. ఎందుకంటే ఇందులో కలవాలి అన్నట్టు, పాత వాకిల్లో కలవాలన్నట్టుగా నేనైతే దాన్ని అంత నీట్గా అంటే అంత నీట్గా చేయడానికైతే ప్రయత్నించిన. చూడండి ఇలాగైతే అయిపోయింది. ఇదంతా క్లీన్ అయితే చేయాలి. ఒకసారి తడిగుడ్డతో కూడా మళ్ళీ తుడిచేద్దాం. ఎందుకంటే నీట్గా కనబడాలి కనుక. చూడండి ఇలాగైతే తయారైపోయింది. మొత్తానికి ఎలుక బాధ మరి ఇప్పటికి విముక్తి అవుతుందో కాదో. ఎలుక కోసం ఈరోజైతే ఎలుక కోసం తట్ట బుట్ట నీళ్ళు మేస్త్రి పని మొత్తము చేసి కూర్చున్నాను ఫ్రెండ్స్. ఇక చూడండి మొత్తం అయితే అయిపోయింది. మీరు కూడా ఇలా నాలాగా చేస్తారా ఫ్రెండ్స్ అన్ని పనులు? ఈ పని ఆ పని అని కాకుండా నాకైతే వచ్చిన పని చేయాలి, రాకున్నా కూడా నేర్చుకోవాలన్నట్టుగా ఉంటుంది ఏ పని అయినా. ఇంట్లో పనులు. ఉంటాం ఫ్రెండ్స్, బాయ్. మొత్తానికైతే మేస్త్రి పని చేసి పెద్ద ఎలుక పందికొక్కల హోల్ అయితే మూసేసానండి. ఏంటంటే అది చూడండి, ఇక సిమెంటు, ఉష్క, కంకర, నీళ్ళు, చీపురు, తాపి, బ్రష్, ఇంకా ఇవన్నీ బ్రష్లు. చూడండి ఎలుక చేసిన పెద్ద హోల్ అండి ఇది. మొత్తానికి ఇదంతా క్లీన్ చేసేసి ఎలుక రాకుండా లోపల కూడా చేసేసి మొత్తం ఫిల్అప్ చేసేసిన ఫ్రెండ్స్. ఏదైనా కానీ మనము చేయాలనుకుంటే ఏ పనైనా చేస్తాము, కానీ బద్ధకం ఎక్కువయ్యి ఏం చేయం కాబట్టి అవి అట్లాగే ఉండిపోతుంటాయి. ఇదైతే ఒక 2 months అవుతుందండి హోలు ఏర్పడి. అందులో నుండి ఎలుకలు కానీ ఇంకా వేరే ఏమైనా పురుగులు, బల్లులు, పాములు వస్తాయేమో భయం ఉండేది. ఈరోజైతే మొత్తము ఫిలప్ చేసేసిన. ఇక్కడ పెద్ద హోల్ ఉండే, ఆ హోల్ అంతా ఏంటంటే పెద్ద ఫుల్ వీడియోలో చూడండి ఫ్రెండ్స్. అది సారు డబ్బా గమాల అన్నీ కడిగినా మరి బయటకు వస్తలేరు ఏంది సార్? ఇంకెప్పుడు వస్తారు?